బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో పేద మధ్యతరగతి వారికి డిజిటల్ కార్డులు జారీ చేయనుంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు రేషన్, హెల్త్ కార్డును ఒకే కార్డుతో పనిచేసే విధంగా డిజిటల్ కార్డ్స్ ఉండనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన వివరాల ఆధారంగా డిజిటల్ కార్డులు జారీ చేస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామం, ఒక పట్టణ డివిజన్ను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తారు. పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం 238 గ్రామాలు, డివిజన్లను అధికారులు ఎంపిక చేశారు. నేటి నుంచి ఈ నెల 7 వరకు ఇంటింటికి వెళ్లి కుటుంబాల హెల్త్ ప్రొఫైల్ రికార్డు నమోదు చేయనున్నారు స్పెషల్ ఆఫీసర్లు. సేకరించిన వివరాల ఆధారంగా డిజిటల్ కార్డులు జారీ చేస్తారు. గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో ఈ డిజిటల్ కార్డులను ప్రభుత్వం రీప్లేస్ చేయనుంది. అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ కార్డుల జారీలో పొరపాట్లకు తావు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే ఈ మొత్తం ప్రాజెక్టును పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లు నియమించింది ప్రభుత్వం. సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి యూనిక్ నెంబర్తో స్మార్ట్ కార్డ్ ఇవ్వడమే ఫ్యామిలీ కార్డ్ ప్రధాన ఉద్దేశం. పేద, మధ్యతరగతి ప్రజలకు సాధ్యమైనంత మేలు చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తోంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మరి కాసేపట్లో అయితే ఈ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించున్నారు. అసలు దీనికి సంబంధించి అధికారులు కుటుంబ వివరాలని సర్వే ఏ విధంగా చేయబోతున్నారు సాదిక్? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు మేలైనంత వరకు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే విధంగా డిజిటలైజేషన్ చేయబోతున్నారు. అందులో భాగంగానే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును కూడా రూపొందించడం జరిగింది. అది నేటి నుండి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సిక్ విలేజ్ దగ్గర ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సంబంధించినటువంటి సర్వే కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రాసెస్లు ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక మండలం, ఒక గ్రామం, ఈ ప్రకారంగా మొత్తం 238 యూనిట్లుగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా ఈ ఫ్యామిలీ సంబంధించినటువంటి డాటా అంతా కూడా సేకరించబోతున్నారు. డిజిటల్ కార్డ్స్ వల్ల ఉపయోగం ఏంటి అన్నదానిపైన మనం మాట్లాడుకున్నట్లయితే ఇక నుండి ఆరోగ్యశ్రీ, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించింది వేరువేరుగా ఉండబోతున్నాయి. ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి కూడా ఈ డిజిటల్ కార్డు ఉపయోగించబడబోతున్నది. ఎందుకంటే రైతు భరోసా కార్యక్రమం కానీ, కంటివేలకు కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇతరత్ర సంబంధించిన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ ప్రభుత్వ పథకాలన్నిటి కూడా దీని పారామీటర్గా తీసుకొని ముందుకు వెళ్లాలనే లక్ష్యంగా ఉండబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల్లో చూసినట్లయితే డాటా అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ డాటా ఆధారంగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఇప్పుడు డిజిటలైజేషన్ చేయబోతున్నారు. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఇక్కడ నుండి డిజిటల్ కార్డు ఉండబోతుంది. సో రేషన్ కార్డు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా డిజిటల్ కార్డు ద్వారా రేషన్ తీసుకునేటువంటి వీలు కలుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. దీంతోపాటు ఇది పైలట్ ప్రాజెక్టు తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక 4 రాష్ట్రాలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. సో రాజస్థాన్ ఉంది, హర్యానా ఉంది, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి
రాష్ట్రాలు కూడా ఈ డిజిటల్ సంబంధించిన ఫ్యామిలీ కార్డును వాళ్ళు చలమాన్ని చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి దానిపైన కూడా అధికారులు ఈ నెల పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కూడా ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఆధారంగా ఒక ఫ్యామిలీ యూనిట్గా అంటే మహిళనే యజమానిగా ఈ ఫ్యామిలీ కార్డు ఉండబోతుంది. ఒక కుటుంబంలో మహిళకు సంబంధించిన దాంట్లోనే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా ఇవ్వబోతున్నారు. ఇక్కడ నుండి ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా మహిళా పేరుతో కూడా రాబోతున్నాయని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా లూపోల్స్ లేకుండా ఎక్కడ లీకేజ్ లేకుండా ఉండే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క కొత్తమైనటువంటి ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఇక ప్రభుత్వ సంబంధించిన పథకాలు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ఇవన్నీ కూడా చాలా సులభతరం అవుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఎందుకంటే డిజిటలైజేషన్ అవుతున్న నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకోవాలి. లబ్ధిదారుల ఎంపిక అన్నది పాత మోడల్గా ఉన్నట్టయితే చాలా మటుకు లీకేజీలు అదేవిధంగా కొంత అవినీతి ఆస్కారం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని నుంచి పూర్తి స్థాయిలో కూడా డిజిటలైజేషన్కు రాబోతున్నారు. ఒక ఫ్యామిలీ సంబంధించినటువంటి కుటుంబ వివరాలు అన్నీ కూడా అందులో ఉంటాయి. అవసరం ఉంటే వారి ఫోటో కూడా వారు సమ్మతిస్తే ఫోటో కూడా దిగొచ్చు. సో అది కార్డుకు వెనక సైడ్లో ఈ యొక్క కార్డు ఉండబోతుంది డిజిటలైజేషన్ కార్డులో. సో ఆ రకంగా ఆ ప్రభుత్వ పథకం సంబంధించినటువంటి రేషన్ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ కానీ సో రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్నిటి కూడా ఇది పారామీటర్గా ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండబోతుంది. అది మహిళ పేరుతో ఉండబోతుంది. కుటుంబ యజమానిగా మహిళ ఉండబోతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దీని ద్వారా చాలా మట్టుకు లబ్ధిదారుల ఎంపిక అనేది చాలా సులభతరం అవుతుంది. క్షేత్రస్థాయిలో నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ప్రభుత్వం కోసం ప్రభుత్వం యొక్క ఆ పథకాల కోసం వేచి చూస్తున్నారో వారందరికీ కూడా ఇది యొక్క పారదర్శకమైనటువంటి పరిపాలన అందించే విధంగా పారదర్శకంగా పథకాలను అమలుపరిచే విధంగా ఈ డిజిటల్ కార్డు ఉండబోతుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఒక ఉద్దేశం చూసినట్లయితే మనకు రేషన్ కార్డులు వేరు, హెల్త్ కార్డులు వేరు. సో ఈ రకంగా రెండు సంబంధించిన అంశాలు కూడా వేరువేరుగా చేసింది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో కూడా ఈ కార్డును ఎక్కడైనా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. ప్రసన్న చెప్పండి. సాదిక్, ఇప్పటికే ఈ సర్వేకి సంబంధించి ఇటు ప్రభుత్వం ఆఫీసర్ని కూడా నియమించింది. అంటే వీళ్ళు కుటుంబ వివరాలు అందులో పొందుపరచడానికి ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారా లేదంటే ఆన్లైన్ ద్వారా సర్వే చేస్తారా? అంటే దీనికి సంబంధించి అసలు అధికారులు ఆఫీసర్లకి ఎలాంటి నియమాలు సూచించారు సాదిక్? ఇందులో మనకు కలెక్టర్స్ ఉన్నారు. జాయింట్ కలెక్టర్స్తో పాటుగా స్పెషల్ ఆఫీసర్లను కూడా ఇటీవలనే ఉమ్మడి సంబంధించిన జిల్లాలకు సంబంధించిన వారిని కూడా నియమించడం జరిగింది. సో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు ఐఏఎస్ అధికారులను కూడా అటాచ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ డిజిటల్ కార్డ్ సంబంధించిన దానిలో వాళ్ళు పాల్పంచుకోబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది. కలెక్టర్స్ ఆల్రెడీ ఇతర జిల్లా పనులు నిమగ్నమై ఉంటారు కనుక వారికి సపోర్ట్గా ఈ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పనిచేయబోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది. సో 10 జిల్లాలకు సంబంధించిన దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం మనకు హైదరాబాద్ రంగారెడ్డి అయితే అమరపల్లి కాటా ఉంది. సో మిగతా సంబంధించినటువంటి వరంగల్ కరీంనగర్ ఉమ్మడి సంబంధించిన దాంట్లో చూసినట్టయితే మనకు ఇలంబరెడ్డి అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది. వారందరూ కూడా గతంలో చూసినట్టు అనుభవం ఉంది. సో దీంట్లో కూడా చాలా కీలకమైన అంశం మనం గ్రహించాలి. సో ఇప్పటికే ఇటువంటి డిజిటల్ కార్డును ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో చూసినట్టయితే మనకు రాజస్థాను, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 సంబంధించిన రాష్ట్రాలు ఇప్పటికే డిజిటలైజేషన్కు వెళ్ళడం జరిగింది. దీనిపైన అక్కడ అమలవుతున్న తీరుతెన్నులు కూడా మన అధికారులు వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లూపోల్స్ ఏముందో దాన్ని రెక్టిఫై చేస్తూ ఈ కొత్త డిజిటల్ కార్డులో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మీరు చెప్పినట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళి సో కుటుంబ వివరాలు అన్నీ కూడా ఈ సేకరిస్తారు. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఒక నియోజకవర్గంలో ఒక పట్టణము, ఒక గ్రామం ఈ 2 ప్రాతిపదికగా ఆ పైలట్ ప్రాజెక్టు తీసుకోబోతుంది. దానిలో వచ్చేటువంటి రియాక్షన్స్ కానీ లేకపోతే దానిలో వచ్చేటువంటి అనేక అంశాలను రెక్టిఫై చేసుకోవడానికి వీలు కలుగుతుంది కనుక ఈ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించింది దశలవారీగా ఉండే అవకాశం ఉంది. సో ప్రయోగాత్మకంగా ఈరోజు ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో 238 ప్రాంతాల్లో ఈ యొక్క పైలట్ ప్రాజెక్టు కార్యక్రమం రాష్ట్రం వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సిక్ విలేజ్లో ప్రారంభిస్తారు. 119 నియోజకవర్గం మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 2 ప్రాంతాలు అంటే ఒక పట్టణం, ఒక గ్రామం అట్లా తీసుకొని దాన్ని ఒక పారామీటర్గా తీసుకొని ఈ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అధికారులందరూ కూడా కుటుంబ వివరాలకు ఇళ్లలోకి వెళ్తారు. ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంబంధించిన సమాచారం ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉంది. అందులో ఏరువేతలు కానీ లేకపోతే చనిపోయిన వారికి సంబంధించిన ఏరువేత కార్యక్రమాలు, కొత్తగా కుటుంబ సభ్యులకు వచ్చిన వాళ్ళ వివరాలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సమ్మతితోని నిక్షిప్తం చేస్తారు ఆ సాఫ్ట్వేర్లో. అంతేకాకుండా వారి సమ్మతి కనుక ఇచ్చినట్టయితే
చూసుకున్నట్లయితే వారి ఒక కుటుంబం సంబంధించిన ఫోటో కూడా తీసుకొని ఈ డిజిటల్ కార్డుకు అటాచ్ చేస్తారు. సో ఇదంతా కూడా మ్యాండేటరీ కాదు, కొన్ని తప్పనిసరిగా వాళ్ళు కనుక సమ్మతిస్తే మాత్రం కుటుంబ సభ్యుల యొక్క ఫోటో కూడా ఈ డిజిటల్ కార్డులో రాబోతుంది. ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తబోతున్నారు. సో 238 సెంటర్లలో ఇది ఈ రోజు కార్యక్రమం ఉంటుంది. సో దీనిలో వచ్చేటువంటి మంచి అదేవిధంగా చెడు సంబంధించిన ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి ప్రభుత్వం మరొక కొత్త టెక్నాలజీ వాడుకునే అవకాశం అయితే కనబడదు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును అమలుపరచబోతున్నారు. సాదిక్, ఈ డిజిటల్ కార్డుల సర్వే కనుక చూసుకున్నట్లయితే దీనికి రేషన్ కార్డుని కూడా అనుసంధానం చేసి దాన్ని బట్టే అన్ని కూడా ఒకటే కార్డులో ఉండే విధంగా ప్రభుత్వం అయితే ప్రణాళిక రచిస్తోంది. మరి దీనికి సంబంధించి చూసుకుంటే కొంతమందికి రేషన్ కార్డ్స్ లేవు, మరి వాళ్ళకి సంబంధించి ఈ కార్డ్స్ లో వాళ్ళ వివరాలను ఎలా పొందుపరుస్తారు అనుకోవచ్చు సాదిక్? అందుకోసమే డిజిటల్ కార్డు సంబంధించిన దాంట్లో క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్తారు. సో ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేస్తారు. అందులో భాగంగానే ఇది ప్రారంభమవుతుంది, పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. మనకు ప్రజా పరిపాలన సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం మొత్తం కూడా కంప్యూటరైజ్ చేయడం జరిగింది. సో వారందరూ ఆ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళ యొక్క వివరాలన్నిటిని కూడా వాళ్ళు తీసుకోబోతున్నారు, ఈ దీంట్లోకి నిక్షిప్తం చేయబోతున్నారు. సో ఇటీవల జరిగినటువంటి రెండు దశలు కూడా ప్రజా పరిపాలన దరఖాస్తులు చేసుకున్నారు. అందులో చాలా మంది ఈ యొక్క తెల్ల రేషన్ కార్డులు లేకుంటే రేషన్ కార్డు కావాలనేటువంటి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళే ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో 2,50,000 మంది కూడా తెల్ల రేషన్ కార్డు కోసం కానీ రేషన్ కార్డు కోసం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రజా పరిపాలన అప్లికేషన్స్ ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు కనుక, ఆయా జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకున్నారు కనుక అదంతా కూడా కంప్యూటరైజ్ అయ్యింది. సో దీన్ని ఇప్పుడు డిజిటల్ కార్డ్స్ దానికి అనుసంధానం చేసే క్రమంలోనే వీళ్ళు ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్ళి ఆ క్యాంపెయిన్ను ప్రారంభించి దాంట్లో ఏరివేతలు, తీసివేతలు, అదేవిధంగా మిగతా వాళ్ళని యాడ్ చేయడం, కుటుంబ సభ్యుల యొక్క వివరాలను పొందుపరచడం, వీటన్నిటిని కూడా తీసుకుంటారు. సో వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువ ఉంటే తెల్ల రేషన్ కార్డు, సో ఆరోగ్యశ్రీకి వాళ్ళు కనుక ఎలిజిబుల్ అయితే ఆరోగ్యశ్రీ కార్డు, ఇలా మొత్తం కూడా పారామీటర్గా ఉంటుంది. ఇక నుండి రాష్ట్రంలో డిజిటల్ కార్డు ద్వారా అటు రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి ఎలిజిబుల్ అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించిన దాన్ని కూడా ఎలిజిబుల్ అవుతుంది. అంటే ఒక కార్డు మల్టీపర్పస్గా ఉపయోగపడే విధంగా ఈ యొక్క డిజిటలైజేషన్ కార్డును తీసుకురాబోతున్నారు. ఎక్కడ కూడా మనం ముందుగా చెప్పినట్టుగా లీకేజీ లేకుండా, అవినీతి లేకుండా, పారదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డు అని అంటారు. ఈ కార్డు పూర్తి వివరాలన్నీ కూడా ఆ యొక్క కుటుంబం వివరాలు అన్నీ ఉంటాయి. దాంట్లో అనారోగ్యం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఆరోగ్యం ఎంతమంది ఉన్నారు, సరే గర్భిణీ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఏజ్ వాళ్ళు ఉన్నారు, సో వృద్ధులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, వివరాలు అన్నీ కూడా ఈ డిజిటల్ కార్డులో పొందుపరుస్తారు కనుక తద్వారా అటు ప్రభుత్వం సంబంధించినట్టు కార్యక్రమాలు, ఇటు విద్య వైద్యం సంబంధించిన విషయాలతో పాటుగా రేషన్ కార్డుల వివరాలు కానీ, రైతు భరోసా వివరాలు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అనుసంధానమైనటువంటి విషయాలు ఉంటాయి కనుక దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అయితే తీసుకుంటున్నారు. దీంట్లో వచ్చేటువంటి ఏమైనా యాడింగ్ ఉంటే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ ఫర్దర్గా ముందు పోయే అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు 119 నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయి. అందులో భాగంగా 238 సెంటర్లో పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు ఇంటింటి సర్వే కార్యక్రమానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే లాంఛనంగా ప్రారంభిస్తారో ఆ తర్వాత అధికారుల యొక్క బృందం వెళ్ళి ఇంటింటికి సర్వే చేస్తారు. ఆ తర్వాత వారి యొక్క సమ్మతో ఫోటో తీసుకుంటారు, దాన్ని మొత్తం కూడా డిజిటలైజేషన్ చేస్తారు. సో డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా తీసుకునే విధంగా ఇంకా ఎటువంటి యాడ్ చేయాలి, ఇతర రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి విధానం ఏంటిది, మనం ఇంకా దాన్ని అడ్వాన్స్ ఏ విధంగా ఉండాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలతో ఈ డిజిటల్ కార్డులో ఉండబోతుంది. ఇది మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. సో లబ్ధిదారుల ఎంపిక అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్రభుత్వానికి చాలా ఈజీగా ఉండే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకురాబోతున్నారు. ప్రసన్న, ఓ టు యు. ఓకే, థ్యాంక్ యూ సాదిక్.